మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి కల్సా గ్రామంలో ఉన్నాము. రైతు నాగరాజు గారు 30 గుంటల్లో కడీల పందిరి కింద చిక్కుడు సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నాగరాజు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఇప్పుడు 30 గుంటల్లో కడీల పందిరి కింద తీగ జాతి పంట చిక్కుడు వేశారు కదా. ఎన్ని రోజులు అయ్యి చిక్కుడు పెట్టుకొని ఏం విత్తనం పెట్టారు? ఇది అంకుల్ వెరైటీ డాలి అనేది కొత్త వెరైటీ. వైరస్ రాదని తెచ్చినాం మేడం. చిక్కుడుకి ఎక్కువ వస్తుంటది కదా వైరస్ రాదని. పెట్టి ఎన్ని రోజులు అయింది? ఇది జూన్లో పెట్టినాం మేడం. జూన్లో విత్తనం పెట్టారు. ఎప్పటి నుంచి మనకు ఖాతా స్టార్ట్ అయింది? ఇది ఆగస్టు నుంచి స్టార్ట్ అయింది మేడం. ఆగస్టు నుంచి ఖాతా స్టార్ట్ అయింది. మంచిగానే ఉందా మరి? ఈ విత్తనం బాగానే సెట్ అయిందా? అంటే వెరైటీ ఇది కొంచెం క్రాప్ ఉన్నది, క్వాలిటీ వేరే రకం సీడానికి కొత్త కదా, వాళ్ళు రేటు తక్కువ పెడుతున్నారు మేడం. ఇది కాయకు? కాయకు. ఓకే. మిగతా వాటి రకాలకు కాయకు ఎంత ఉంటుంది ధర మార్కెట్కి తీసుకుపోతే? దానికి 100 రూపాయలు పోతే దీనికి 60 రూపాయలు అట్లా అడుగుతారు కిలో. కిలో అది 100 పోతుందా? మంచిది గింజ చిక్కుడు. అవును మేడం. దీనికి ఇట్లా గింజ ఉంటుంది, కాకపోతే సైజు చిన్నగా ఉంది అని ధర తక్కువ పెడుతున్నారు. ధర తక్కువ పెడుతున్నారు. దిగుబడి పరంగా ఎట్లా ఉంది? దిగుబడి బాగానే వస్తుందా? దిగుబడి ఉంది మేడం, క్వాలిటీ మాత్రం దాని దీనికి డిఫరెంట్ ఉందని ఉంది. మీరు ఇంతకు ముందు అదే పెట్టేదా? అదే పెడుతుంది మేడం. మరి ఇది ఈసారి కొత్తగా ట్రై చేసిరేమో. 15,000కు కిలో రేట్ అయినా సరే అని పందిరి కదా, మనకు క్రాప్ పైసలు కావని తెచ్చిన మేడం. విత్తనానికి ఇప్పుడు 15,000 కిలో పడ్డది మనకి. అంటే ఎకరం పొలానికి కిలో విత్తనం పట్టినట్ట? కిలో పట్టింది మేడం. అంటే 30 గుంటలు అంటే 30 ఎకరం. అంటే కొన్ని మిగిలిన కిలో అందాదా కిలో పట్టినాయి. కిలో పట్టినాయి మేడం. ఇంతకు ముందు పెట్టే రకం పేరేంది మరి? అది అంకుల్ అనే కానీ అది ARDL అనేది 2400 కిలో ఉంటుంది మేడం. ఇది 15,000 కదా అని రేట్ ఎక్కువ బాగా కాస్తుందేమని కొత్త వెరైటీ వైరస్ ఉండదు, దానికి వైరస్ వస్తుంది అనుకున్నాం మేడం. వైరస్ వస్తుంది కదా, దీనికి వైరస్ రాదన్నట్లు తెచ్చిన. అది 2400 కిలో కానీ మంచి ధర వాళ్ళకేది మార్కెట్లో. ఇదేమో 15,000 కిలో విత్తనం తెచ్చినా కూడా ధర లేదు పెద్ద. నాతో సహా ఒక 5-6 రైతులు ఇదే నేను పెట్టిందే పెట్టారు మేడం. లాస్ అయిపోయి తీసేసిరు ఆల్రెడీ. అయ్యో అంతేనా? ఇప్పుడు మీకు కోత ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మరి? జూన్లో విత్తనం పెట్టారు కదా. ఆగస్టు నుంచి. ఆగస్టు నుంచి కోత స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఎన్ని కోతలు దిగింది ఇది? 15 కటింగ్లకు అయింది. 15 కటింగ్లు. అంటే ఎన్ని రోజులకు ఒకసారి తెంపుతారు? 12-13 రోజులకు. 12-13 రోజులకు ఒకసారి తెంపుతారు. తెంపినప్పుడల్లా ఎంత వస్తుంది ఇప్పుడు 30 గుంటల పేరు మీద? ఇప్పుడు 4 క్వింటాలు 5 క్వింటాలు వెళ్తుంది మేడం. 4-5 క్వింటాలు వస్తుంది. పెట్టుబడి ఖర్చు అంత ఎంత అయిందంటే? కడీల పందిరి అయితే మీరు 5-6 ఏళ్ళ కిందనే వేసుకున్నాం అన్నారు కదా. ఈ బెడ్లు ఇవన్నీ కూడా ముందు ఒక పంట పెట్టుకున్నారా దీనికి? ఇదే ఫస్ట్ చిక్కుడే ఈ సంవత్సరం. ఇది ఫస్ట్ బెడ్ వేసుకొని ఫస్ట్ చిక్కుడుతోనే స్టార్ట్ చేసిరు. ఇక పెట్టుబడి ఖర్చు విత్తనం ఖర్చు మొత్తం కలిపి ఎంత అయింది? 50,000 దాకా వస్తుంది మేడం. 50,000 పెట్టుబడి ఖర్చు అయింది. 50,000 వస్తుంది కానీ 3 పంటల దాకా పండించుకుంటాం కదా మనకు. సంవత్సరం దాకా ఇక దున్నుడు ఉండదు. ఇక గడ్డి కలుపుంటే మధ్యలో గడ్డి మందు కొట్టేసుకుంటాం. ఇక గడ్డి కలుచుడు ఎక్కువ ఉండదు. ఓకే. కలుపుగుళ్ళ ఖర్చు లేదు. ఇప్పుడు 50,000లో 15,000 విత్తనానికి అయినట్టు, ఇంకా మిగతావంతా కూడా 35,000 20,000 పెండకు అయితే మేడం. వేసినందుకు 6-7,000 మల్చింగ్, ఓకే, కొంచెం మసాలా DAP కానీ ఏదైనా ఇస్తాం. అంతా కలిసి 50,000 మనకు పెట్టుబడి ఖర్చు వస్తుంది. ఇప్పుడు 50,000 పెట్టుబడి ఖర్చు వచ్చింది కదా. ఇప్పటికి దాదాపు కోతలు 10 కోతల పైన తెంపిన అన్నారు కదా. 15 కటింగ్లు అయినాయి కదా. మరి ఎంత ఆదాయం వచ్చింది? 3 లక్షల నుంచి 4 లక్షల దాకా వచ్చింది. అంటే పెట్టుబడి ఖర్చు వెళ్ళిపోగా మనం కొంచెం లాభమల్లనే ఉన్నాం కానీ అంత దిగుబడి రాలే, అంతే కదా. ఇప్పుడు ఈ చిక్కుడు పంట ఎప్పటి వరకు వస్తుంది ఇంకా ఖాతా మనకి? మార్చి దాకా వస్తుంది మేడం. మార్చి దాకా వస్తుంది. వెదర్ చాలా టెంపరేచర్ అయ్యేదాకా పూత రాలి డ్రాప్. అంటే ఎండలు ఎక్కువ ముదిరితే తగ్గుతుంది కానీ ఇప్పుడు చలికాలమే కాబట్టి చిక్కుడు బాగానే వస్తుంది. 40 డిగ్రీలు ఎండ కొట్టిందంటే తట్టుకోదు మేడం. ఇది ఆ దాకా వస్తుంది. ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం కాబట్టి జర నవంబర్ డిసెంబర్ జర చలే ఉంటది. ఇప్పుడు ఏం విపరీతంగా కాస్తుంది. ఎప్పటి వరకు? మార్చి వరకు కాస్తుంది. మార్చి ప్రతి సంవత్సరం అయితే మార్చి దాకా తీసేసి మళ్ళీ ఇంకో పంట పెట్టి మళ్ళీ జూన్కు మళ్ళీ వేరే నెక్స్ట్ పంట పెట్టి. ఇప్పుడు మార్చి తర్వాత ఏం పెడతారు దీంట్లో? జనరల్గా బీర పెడతారు. మామూలుగా కడీల పందిరి అంటే దాదాపు 3 పంటలు వండించవచ్చు అని రైతులు చెప్తుంటారు కదా. మీరు 2 పంటలు అయినట్టున్నాయి ఇప్పుడు, బీరా చిక్కుడు. ఇది వేరే పంట అయితే 3, ఇదైతే 2 చిక్కుడు టైం ఇది మేడం. ఓకే. చిక్కుడుకు కొంచెం టైం పీరియడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిక్కుడు పెట్టుకుంటట్టయితే ఇంకొకటే పంట వంతది మనకి, అంతే కదా. బీర అయితే 3 పంటలు తీస్తాం. ఇప్పుడు ఈ చిక్కుడుకు సంబంధించి ఎటువంటి చీడపీడల సమస్య ఉంటుంది? ఏం పిచికారీలు చేసుకోవాలి? ఎన్ని రోజులకు ఒకసారి పిచికారీలు చేసుకోవాలి?
5 నుంచి 6 రోజులకు ఒకసారి వేరే మందులు మార్చి కొడుతూనే ఉండాలి మేడం. పురుగు మందులే వాడాలి. అంటే ఏమొస్తాయి దీనికి ఎక్కువ తెగుళ్ళ లాంటివి? దోమ నుంచి పురుగు అదే పురుగు తగులుతుంది మేడం. కాయకు పూత డ్రాప్ అయిపోతుంది పురుగు తగిలి. పేను కూడా వస్తుంది కదా కొంచెం నల్లటిది, అది కూడా అది మామూలుగా ఈ మందులలో కొట్టుట్లా అన్ని భయ మందులు వచ్చినాయి కదా మేడం. అవునా? కవర్ అయిపోతుంది పురుగు మందులతోటే ఏది ఉండదు. ఇప్పుడు ఈ క్రాప్ మనకు అయిపోయే వరకు ఎన్నిసార్లు పిచికారీలు పడితే ఆ మందుల ఖర్చు అందాది ఎంత అవుతుంది? అయితే మేడం 50-60 వేల ఖర్చు. అదొక 50-60 వేలు, ఇదొక పెట్టుబడి 50,000, అంటే 1,00,000 అనుకోవాలి ఖర్చు కదా. అవును మేడం. మరి మార్కెటింగ్ ఎట్లా ఉంది? ఎక్కడికి తీసుకెళ్తారు? ఎట్లా ధర వలుకుతుంది? ఒంటిమామిడి మార్కెట్ మేము ఒక దగ్గర మీకు చాలా దగ్గర ఒంటిమామిడి. ఇప్పుడు చిక్కుళ్ళు వర్షాలకు లేవు కదా, ఎక్కువ కరువు అయిపోయినాయి కాబట్టి ఈసారి రేటు 60 నుంచి 70 రూపాయలు నడుస్తుంది. రైతుకి 60 నుంచి 70 దక్కుతుంది. వర్షాలు పడకపోతే 30-40 రూపాయలే పోతుండే. అవును, వర్షాలు పడి నేల మీద వేసిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. తీగల మీద ఉన్న వాళ్ళదే కొంచెం మంచిగా ఉన్నట్టుంది కదా. ఈ చిక్కుడికి ఇట్లా పందిరు ఉంటేనే మంచిగా కాసేటట్టుంది, ఇది కూడా బాగా విస్తరించి కదా. జర గాడుపు తగులుతుంది మేడం. మీరు సాలుకు మొక్కకు కూడా ఎంత దూరం తీసుకురు? విశాలంగా అనిపిస్తుంది మంచిగా. చెట్టు 15 ఫీట్లు తీసుకున్నాం. సాలుకు 15. ఈ మొక్కకు ఇత్తనం ఎంత దూరం పెట్టుకురు? ఇది 2 ఫీట్లు ఉంటుంది. 2 ఫీట్లు పెట్టుకురు. విత్తనాలు అంతా బాగానే వచ్చినాయి, పెట్టినాయండి, బతికినాయి మంచిగా. జనరేషన్ బాగానే ఉంటుంది, మంచిగానే ఉంది. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు అయితే వానలు ఉన్నాయి, పెద్ద నీళ్ళ అవసరం పెద్దగా లేదు. కానీ ఇప్పటి నుంచి మళ్ళీ మార్చి వరకు కాత వస్తుంది కాబట్టి నీళ్ళు పెట్టుకోవాలి కదా. నీళ్ళతో ఎట్లా ఇచ్చుకోవాలి డ్రిప్? ఇది పొద్దున సాయంత్రం ఒక అర్ధగంట ఇస్తాం సార్. ఈ ఎండలు ఎక్కువ అయినా కొద్దీ కొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు చలి జర వాతావరణం మామూలు కూల్ ఉంది కాబట్టి తక్కువ. ఎండలు ఎక్కువైనా కొద్దీ వాటర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. పోల్స్, వెదురు పోల్స్ తో వేస్తారు కదా, దానికి 50,000 ఖర్చు వచ్చింది. ఇది వేసిన నేను వెదురుది కూడా వేసిరు మీరు? ఫస్ట్ పందిరి అదే వేసినాక అన్నిటికి డబ్బులు లేవని 50,000 ఖర్చు వచ్చింది. వెదురు కట్టెలు ఈ పక్కకే ఉంటే కొన్ని వేసిన. ఒక 4 సంవత్సరాలు వెదురు కట్టెల మీదే పండించిన. ఈ చిక్కుడు జాతే పండించు. చిక్కుడు 6-7 సంవత్సరాల నుంచి చిక్కుడు పండిస్తాను. ప్రతి సంవత్సరం 1 ఎకరం అన్న చిక్కుడు పెట్టుకుంటాం. ఎందుకంటే ఒక 4-5 లక్షలన్నీ వస్తాయి కదా అని. అంటే ఎకరం పేరు మీద మంచి ఆదాయం ఉంటుంది కాబట్టి దీన్ని ఇడవము. 1 ఎకరం అయితే ఖచ్చితంగా చిక్కుడు అయితే ఖచ్చితంగా పెడతాం. ఇప్పుడు ఈ కడీల పందిరి వేసుకున్నప్పటి నుంచి ఇంకా ఎన్నేళ్ళ కడీల పందిరి వేస్తుంది? ఇది 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అయింది. ఇంకా అప్పటి నుంచి ఏటా ఒక పంట చిక్కుడు ఖచ్చితంగా పెడతాం. ఏటా 2 పంటలు అయితే తీస్తారు దీంట్లో. చిక్కుడుకు మళ్ళీ పంట మార్పిడి మధ్యాహ్నం ఒకటి వేరేది వేసేటట్టున్నారు కదా. చిక్కుడు తర్వాత నెక్స్ట్ టమాటా పెడతారా? టమాటానన్నా బీర పెడతారు. బీర అయిపోయినాక మళ్ళీ చిక్కుడైనా కదా, మళ్ళీ జూన్ వస్తుంది అప్పటికి, మళ్ళీ చిక్కుడే. నాగరాజు గారు, ఇప్పుడు చిక్కుడు అంటే లేబర్ చాలా మందే పడతారు, ఎందుకంటే 10 రోజులకు ఒకసారి తెంపుతాం కదా, ఖచ్చితంగా మనిషి తెంపాల్సిందే. కాబట్టి లేబర్ దొరుకుతున్నారా? మరి లేబర్ సమస్యను ఎట్లా అధిగమిస్తున్నారు? దొరుకుతారు కానీ మేము ఇప్పుడు పెట్టుకుంది మాకున్న 2 ఎకరాల 10 గుంటలలో 3-4 పంటలు ఎలా తీస్తాం కాబట్టి చిక్కుడు ఒక 30 గుంటలలో రోజు 5-6 గుంటలు అట్లా 5-6 లైన్లు. బీర కానీ నెక్స్ట్ పంటలు అవి అది కొంచెం తెంపుకోవడం కాబట్టి లేబర్ని ఎక్కువ ఇద్దరమే చేసుకుంటాం. అట్లా లేబర్ మీకు అంత పెద్ద నీడ్ ఏం లేదు. కొద్దిగా 5 ఎకరాలు 6 ఎకరాలు పెట్టుకుంటే తెంపుడు ఎక్కువ మంది పడతారు కాబట్టి పెట్టుకోవాలి. రోజు కొంచెమే తెంపుకుంటాము. అక్కడ నుంచి తెంపుకుంటూ వస్తుంటే ఇక్కడ ఓకే ఓకే 30 గుంటలే కాబట్టి మీరు ఈజీగా తెంపేసుకుంటున్నారు. లేబర్ మీద డిపెండ్ అయ్యి చేయలేము మేడం. నిజమే, పూర్తిగా లేబర్ మీద డిపెండ్ అయినా కూడా కష్టము పండించుకోవడము. నాగరాజు గారు, ఇప్పుడు ఈ బెడ్లు వేసుకునేది ఒక జూన్లోనైనా మళ్ళీ వేసుకునేది? జూన్ టు జూనే, మళ్ళీ వేసుడు ఏముండదు. ఇప్పుడు చిక్కుడు తీసినాక మళ్ళీ ఇదే బెడ్ ఉంచేసి బీరకాయ పెడతారు, అంతేనా? ఈ ఐరన్ తీగ ఎట్లా ఉంటది కాబట్టి మిగతా మధ్యాహ్నం కట్టుకునే తీగ కడతారేమో. ఇది చేస్తే వెళ్ళిపోతుంది. ఇవే ఓళ్ళలో వేరే పంట వేరే బీర గింజలు ఏవో గింజలు పెట్టేస్తే మళ్ళీ ఆ పంట వచ్చేస్తుందేమో. ఫస్ట్ మీరు జూన్లో భూమిని సిద్ధం చేసుకుంటప్పుడు ఏమేమి వేస్తారు, ఎట్లా సిద్ధం చేసుకుంటారు? అప్పుడు 1 ఎకరాకు ఒక 20 అదే 10 టైర్ లారీ, ఒక లారీ వస్తుంది మేడం, టిప్పరు. డిఏపి, సూపరు, గుల్కలు, అవి 4G గుల్కలు, జింకు, సల్ఫర్ అవన్నీ ఇస్తాం మేడం. బెడ్లు వేసేస్తాం, మల్చింగ్ వేస్తాం.
ఇప్పుడు బెడ్ లేసుడైనా మల్చింగ్ షీట్ వేసుడైనా మనకు జూన్ టు జూన్ ఎన్ని పంటలైనా సరే, ఒక పంట అయినా 2 పంటలైనా జూన్ టు జూనే. మళ్ళీ ఇప్పుడు ఊకే తీసేసుకుంటా దున్నుతుంటే వర్షాలు, ఇప్పుడు దున్నే టైంలో వర్షం పడదు అనుకో, నెలకు టైం తీసుకోవాలి మళ్ళీ కొత్తగా వేయాలంటే నేల మళ్ళీ సహకరించదు. పొడి పొడి కావాలంటే డ్రై కావాలి, మళ్ళీ దున్నాలి, మళ్ళీ 10,000 ఖర్చు. అందుకనే ఫస్టే ఎండలనే సిద్ధం చేసి పెడతాం. ఇక మధ్యలో దున్నుడు ఇవన్నీ పెట్టలేము. ఫస్ట్ ఒకసారి అయితే 2 ఎకరాలకు 2 లక్షలు అవుతాయి. కానీ ఇక ప్రతి సంవత్సరం జూన్ టు జూనే రిస్క్ తీసుకోమని అప్పుడే దున్నేసి పెట్టుకుంటారు. ఈ బోజలన్నీ కొట్టుకొని మల్చింగ్ వేసుకుంటారు. ఇప్పుడు మీ కడీలు చూసినా కూడా కడీలు చాలా పొడవు ఉన్నాయి. ఇంకోటి కడీలకు మధ్యన కూడా దూరం బాగానే ఉంది. ఎన్ని కడీలు పట్టినట్టు ఇప్పుడు ఎకరానికి? ఇవి 180 కడీలు మేడం. 180 కడీలు పట్టినాయి. ఎంత దూరం తీసుకురు? 15 ఫీట్లు మేడం. ఎటు 15 ఫీట్లు తీసుకున్నారు. కడీల పందిరి వేసుకోవడం వల్ల చాలా ఉపయోగమే ఉన్నట్టుందిగా. ఉపయోగమే కానీ ఫస్ట్ భయపడతాం, 5-6 లక్షలు ఏడు కింద ఇచ్చి పెడుతుంది. మంచిగా భగవంతుడు సహకరిస్తే ఒక పంట మీద వెళ్ళిపోతాయి. ఒక పంట మీద తీసేయచ్చు. చిక్కుడు మీద ఎట్లా ఉంది? ఓవరాల్ గా మంచిగానే సంతృప్తికరంగానే ఉంది. ఆదాయం ఉంటదనే ప్రతి సంవత్సరం 1 ఎకరం పెట్టుకుంటాం మేడం. ఎందుకంటే ఇప్పుడు నెలకు కనీసమైన ఇక్కడ ఉండనీకన్నా నెలకు ఒక 30-40 వేలైనా రాకపోతే వేరే నేను బయటకు పోముగా మేడం. పొద్దున్న లేసి ఇక్కడనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఒక ధర, ఒక ఖాతా కాకుండా ఇంకో ఖాతా కన్నా రేటు ఉంటదని 15-20 కటింగ్లు వస్తుంది. ఒక కటింగ్ వర్షాలు పడో ఏదో ఖరాబ్ అయినా కానీ మనకు లాభం ఉంటుంది, ధర వస్తుందని. ఇప్పుడు ఎక్కువలో ఎక్కువ ఏ ధరకు అమ్మిరు, తక్కువలో తక్కువ ఏ ధరకు మార్కెట్లో అమ్మేసి వచ్చారు? నేను ఎప్పుడైనా 50-60 రూపాయలు, 100 నుంచి 50 రూపాయలకు తక్కువ అమ్మ మేడం. చిక్కుడుకు ఎప్పుడు ఆ ధర ఉంటుంది మనకి. వర్షాకాలం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చలికాలం మాత్రము ఇప్పుడు కొంచెం క్రాప్ ఎక్కువ ఉండి రేటు అయితే 30 రూపాయలు ఇట్లా అవుతుంది మేడం. ఓకే, రైతుకైతే మినిమం 40 రూపాయలు ఉంటేనే, 40 పైన ఉంటేనే కొంచెం ఆదాయం కదా. 30 రూపాయలు ఉంటుంది అంటే ఎక్కువ దిగుబడి వస్తేనే 30 రూపాయలు ఉంటుంది. వర్షాకాలం వర్షాలు పడుతుంటే పూత డ్రాప్ అయిపోయి అప్పుడు క్రాప్ తక్కువ ఉంటుంది కాబట్టి రేటు 100 రూపాయలు ఇట్లా ఉంటుంది మేడం. మేమే 100 రూపాయలు అమ్ముతాం. మంచిది పూత నిలబడి వర్షాలు పడక పూత మంచిగా కరెక్ట్ ఉంది అనుకో, పూత కథ మంచిగా ఉంటే ఒక 6-7 క్వింటాలు వెళ్తుంది ఒక కత్తిరింపు. మళ్ళీ ఒక క్రాత ఎక్కువ వెళ్తుండొచ్చు, లేకపోతే తక్కువ వెళ్తుండొచ్చు. 3 క్వింటాలు వెళ్తుండే, 4 క్వింటాలు. యావరేజ్ అయితే 5-6 లక్షలు అయితే ఎక్కడ మేడం. 5 నుంచి 6 లక్షలు అయితే చిక్కుడు పంట ఎకరం మీద, చిక్కుడు మీదనైతే లాభమే ఉంటుంది. విత్తనం ఎంచుకుంటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఈసారి మిస్టేక్ అయింది మేడం. నేనే కాదు, నాతో సహా ఇప్పుడు ఒక 4-5 రైతులు, నేను ఇది పెట్టేదే మనం అడిగి ఏం సీడ్ పెడుతున్నావు అంటే పలానా దగ్గర ఉంటున్నాను మనం చెప్తాము. వాళ్ళు ఇట్లా పెట్టి తీసేసిరు. ఇప్పుడు అక్కడ మనం వచ్చిన చైన్ బీర చూస్తున్నాం, ఈ సీడే పెట్టి తీసేసి మళ్ళీ అది పెట్టిరు. అలా క్రాప్ ఇప్పుడు స్టార్ట్ అయింది మనది. ఇది చైన్ నాకు ఇది ఉంచుకోకపోతే వెళ్ళదుగా మేడం. ఇప్పుడు వేరే చైన్ కు పెట్టుబడి కావాలన్నా ఇప్పుడు మనకి ఇది కొంచెం స్టెప్నీ లాగా ఉండాలి. ఇక్కడ వెళ్తుంటేనే దానికి పెట్టొచ్చు పెట్టుబడి. ఇప్పుడు బయట ఇప్పుడు మనకు పెట్టుబడికి మందుల దానికి అప్పు తెచ్చినాం అనుకో ఇబ్బంది కదా. అందుకనే ఖచ్చితంగా చిక్కుడు అనేది ప్రతి సంవత్సరం. చిక్కుడు అయితే లాస్ చేయదు, చిక్కుడు అయితే లాభమే. ఎట్లా పెట్టుకున్నా కూడా 15 రోజులకు ఒకసారి 20 వేలు అని వస్తాయి మనకు. ఏదైనా మెయింటెనెన్స్ చిట్టీలకు దానికన్నా మందుల కన్నా మన అవసరాల గురించి అని వెళ్తుంది అన్నట్టుగా నమ్మకం. నమ్మకం మీదనే ఒక ఎకరం అయితే ఖచ్చితంగా పెట్టుకోరు. థ్యాంక్ యూ నాగరాజు గారు, మంచి సమాచారం ఇచ్చారు. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.